వెల్కమ్ టు డైల్ స్పెషల్ డిబేట్. రోజు రోజుకి సోషల్ మీడియా వైరల్ కపుల్ నందన అలాగే మధుకర్ వికృత రూపాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇక తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదు అని చెప్పడం మాత్రమే కాకుండా విక్టిమ్స్ ను భయపెట్టే విధంగా ఓ అడ్వకేట్ తో నందన రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు అత్యంత విమర్శల మూట కట్టుకుంటోంది. న్యాయం చేయాల్సినటువంటి సమయంలోకి వచ్చి ఇలాంటి బెదిరింపులకు దిగటం ఏంటి అనేటువంటి ప్రశ్న మన ముందు ఉన్నటువంటి నేపథ్యంలో నందన అలాగే మధుకర్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజు మనతో పాటు ఇంకొక విక్టిమ్ రేవతి గారు ఉన్నారు. రేవతి గారితో మాట్లాడదాం. రేవతి గారు నమస్తే. నమస్తే అండి. రేవతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధైర్యానికి నేను సల్యూట్ చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఇదిగో మాకు ఈ అన్యాయం జరిగింది అని మీరు ముందుకొచ్చి మాట్లాడుతుంటే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రయత్నించడం మాత్రమే కాకుండా మిమ్మల్ని అడ్వకేట్లు లాయర్ల పేరుతోటి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు మీ ధైర్యానికి నేను సెల్యూట్ చెప్తున్నాను ఆన్ రికార్డ్. లెట్స్ గో ఇన్ టు ద డిబేట్. రేవతి గారు ఏంటి అసలు మధుకర్ జాగర్లముడి నందన గారి హస్బెండ్ వల్ల మీకు జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి? ఎలా నష్టపోయారు? ఎంత నష్టపోయారు? మధుకర్ జాగర్లముడి అనే ఆయన ఒక కన్సల్టెన్సీ అనేది నడుపుతున్నారండి. జాబ్స్ ఇప్పిస్తాం, జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అని చెప్పేసి. సో జాబ్ కోసం అని చెప్పి మేము ఆయన కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు ఆయన ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పారు. లైక్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయించడము, మాక్ టెస్ట్ ఇవ్వడము అండ్ సివి అనేది షార్ట్ లిస్ట్ అవ్వడము అని చెప్పేసి చెప్పారు. అదే విధంగా ప్రాసెస్ అనేది కూడా నడుస్తూ ఉండింది. ఆ నడుస్తూ ఉన్న క్రమంలోనే ఆయన దీని అంతటికి కూడా మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పి మా దగ్గర ఒక్కొక్క జాబ్ రోల్‌కి ఇంత ఛార్జ్ అవుతుంది అని ఒక అమౌంట్ అనేది మాకు చెప్పారు. మాట్లాడుకున్నాము. ఓకే అయింది. అట్లాగా ఆయన కొన్ని ఒక జాబ్‌కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. జాబ్‌కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ కాస్ వచ్చింది. అలాగే వీసా కూడా వచ్చింది. సో నెక్స్ట్ నేను జాబ్‌లో జాయిన్ అవ్వడమే నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే. సో జాబ్‌లో జాయిన్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నాకు ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆయన హైడ్‌లో ఉంచారు. ఎందుకంటే మేము ఇప్పుడే చెప్పము. నీకు ప్రాపర్ వీసా వచ్చిన తర్వాత మాత్రమే ఎంప్లాయీ డీటెయిల్స్ గానీ, వర్క్ లొకేషన్ గానీ చెప్తాము అని నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నా కూడా వాటన్నిటిని హైడ్ చేసి ఉంచారు. సో అందుకని నేను వీసా వచ్చిన తర్వాత నుంచి ఆయన్ని అడుగుతూనే ఉన్నాను. అలాగే నా ఎంప్లాయర్ నాకు ఎవరైతే మెయిల్ పెట్టి నన్ను ఇట్లా ఇంటర్వ్యూ చేశారో ఆ మెయిల్‌లో కూడా నేను అడుగుతున్నప్పుడు నాకు ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాలేదు. సో అక్కడ ఆయన జాబ్ ఇప్పిస్తానని ఏదైతే మెయిన్ కోర్‌గా చెప్పున్నారో ఆ జాబ్ అనేది నాకు అకామిడేట్ చేయడానికి ఆయన ఫెయిల్ అయ్యారండి ఇక్కడ. ఒక అమౌంట్ అనేది నా దగ్గర నుంచి తీసుకొని ఇప్పిస్తాను అని చెప్పిన పని చేస్తాను అని దాదాపు 20 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేశారు మధుకర్ జాగర్లముడి అనే మాట వాస్తవమేనా? వాస్తవం అండి. నా దగ్గర అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. నేను ప్రతీది కూడా యూకే అకౌంట్ లోనే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాను. డైరెక్ట్ మధుకర్కే చేశారా? మధు గారికి కొంత అమౌంట్ సెండ్ చేశాను. అలాగే ఆయన మల్టిపుల్ అకౌంట్స్ అనేవి నాకు ఇవ్వడం జరిగింది. సో నేను మల్టిపుల్ ఒక 7-8 అకౌంట్స్ అనేవి నాకు ఇచ్చారండి. ప్రతి ఒక్క అకౌంట్‌లో ఒక £1000, ఇంకొక అకౌంట్‌లో £2000. అలాగా ఆ రిఫరెన్స్ అనేది కూడా లోన్ పేమెంట్ అని చెప్పి, లేదంటే షాపింగ్ అని ఇట్లా ఒక రిఫరెన్స్ అనేది మాతో అట్లా పెట్టు అని చెప్పి అలా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారండి. అంటే వాట్ డస్ ఇట్ మీన్ రేవతి గారు? అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ తప్పు, ఈ కుంభకోణం గనక బయటికి వస్తే విక్టిమ్స్ ని బ్లేమ్ చేయడానికే ఇదంతానా? ఈజీగా అండి. మేము అడిగినప్పుడు లేదు ఇంత పెద్ద అమౌంట్ ఒకేసారి పంపిస్తంటే బ్యాంక్ క్వెషన్ చేస్తది కాబట్టి మీరు లోన్ రిఫరెన్స్ అని చెప్తే ఆళ్ళు క్వెషన్ చేయరు. సో నో ప్రాబ్లమ్ మీకు కానీ రిసీవ్ చేసుకుంటున్న మాకు కానీ పంపిస్తున్న మీకు కాను అని ఆయన ఆ రోజు అలా మాకు చెప్పి కన్విన్స్ చేశారండి. సో అలా అన్ని అకౌంట్స్‌కి నేను టోటల్‌గా £15,000 అంటే ఇప్పటి లెక్కలో ఐఎన్ఆర్స్‌లో 20 lakhs అండి. దాదాపు 20 లక్షల రూపాయలు. అవునవును. ఓకే. ఈరోజు నందన గారి తరపున, మధుకర్ గారి తరపున ఓ అడ్వకేట్, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అని చెప్పేటువంటి ఒక ఆమె వీడియో రిలీజ్ చేసింది. మీరు చూసే ఉంటారు. దాంట్లో ఆమె చెప్తున్న ప్రకారం ఏంటయ్యా అంటే వాళ్ళకి లిమిటెడ్ కంపెనీస్ ఉన్నమాట వాస్తవమే, కొంతమందికి సిఓఎస్ ఇప్పించిన మాట వాస్తవమే,
ఎంప్లాయర్స్ మాత్రమే వీళ్ళు. కానీ దాని తర్వాత జాబ్ రాకపోయినా, వచ్చిన దాన్ని నిలుపుకోలేకపోయినా కూడా మధుకర్కి ఏమాత్రం సంబంధం లేదు. అవన్నీ కూడా ఆన్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు ఆమె. ఉంటే చూపించమనండి. ఉమ్, ఈ కంపెనీస్ ఎవరైనా పెట్టుకోగలరు. మేమేం చెప్తున్నాము? కంపెనీస్ క్లోజ్ అయినాయి అని మేము ఎక్కడా చెప్పలేదు. ఓకే. కంపెనీకి ఉండేటువంటి లైసెన్స్ క్లోజ్ అయ్యింది. ఉమ్. మీకు అంటే ఎవరైతే ఆమె సిఓఎస్ ఇచ్చారో ఆ కంపెనీ లైసెన్స్ క్లోజ్ అయింది. ఆమె చెప్తున్నటువంటి ఆమె కంపెనీస్ లైసెన్స్ క్లోజ్ అయినాయండి. నాకు ఇచ్చినటువంటి కంపెనీ యొక్క లొకేషన్ అనేది నాకు ఇంతవరకు వాళ్ళు ఈ రోజు కూడా రివీల్ చేయలేదు. ఎక్కడుందో తెలియదు అసలు మీకు ఆ కంపెనీ ఎక్కడుందో. అదే నాకు వీసా వచ్చిన రోజు నుంచి నేను అడుగుతున్నాను. రాకముందు నుంచి అడుగుతున్నాను. వచ్చిన తర్వాత నుంచి అడుగుతున్నా కూడా ఉమ్, ఆయన నాకు ఎప్పటికప్పుడు నేను వేరే లొకేషన్‌లో ఉన్నా. ఔట్ ఆఫ్ ఉమ్, ది కంట్రీ ఉన్నా అని ఏదో ఒక రీజన్ చెప్పి ఆ పర్టిక్యులర్ టాపిక్ అనేది ఆయన దాటివేస్తూ ఎళ్లారనమాట. ఉమ్. ఈ అదే క్రమంలోనే నేను నాకిచ్చినటువంటి కాస్ట్‌లో ఉన్న లొకేషన్‌కెళ్ళి అడిగి కనుక్కొని తెలిసింది. అసలు నాకు ఆ కంపెనీలో వాళ్ళు నాకసలు జాబే ఇవ్వలేదు. అంటే ఓహో. ఈయనే ఎవరినో ఎంప్లాయర్ అని పెట్టి ఉమ్, నాకు ఇంటర్వ్యూ చేసినట్టుగా చేసి ఉమ్. వీసా అన్నీ వచ్చేలాగా చేశారని నాకనిపిచ్చింది. సో, నేను వెంటనే ఆయన్నడిగాను. అంతా ఫేక్. వీళ్ళిలా అంటున్నారు. ఆ! అంతా ఫేక్. ఫేక్. ఆ, అది ఆయనొచ్చి చెప్పాలండి. ఎందుకంటే నేను నా సైడ్ నుంచి నేనెళ్లి కనుక్కున్నాను గాబట్టి నేను చెప్తున్నాను. కాదు ఈ అమ్మాయి చేసింది తప్పు. ఇదే జరిగింది అని ఆయనొచ్చి చెప్తే అప్పుడు క్లారిటీగా అందరికీ అర్థమవుతది. ఇంతమంది మేమిప్పటికి విక్టిమ్స్ ఇంతమంది విక్టిమ్స్ ముందుకొచ్చి ఇంత మాటలు చెప్తుంటే, తమ పెయిన్ వివరించుకుంటుంటే, ఆ, తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంత హోరెత్తుతుంటే, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ వచ్చి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వచ్చిన పుచ్చు యాపిల్స్ అని అవని ఇవని మిమ్మల్ని ఇంకా గాయపరిచే ప్రయత్నం చేశారు. ఈ రోజు హైకోర్టు అడ్వకేట్ అనేటువంటి ఒక ఆమె పేరుతోటి మిమ్మల్ని బెదిరింపులకు దిగారు. ఇక వాళ్ళు వచ్చి హ్మ్. క్లారిఫికేషన్ ఇస్తారన్న నమ్మకం మీకుందా? వాళ్ళు భయపడుతున్నారని మాకర్థమైందండి. ఉమ్, వాళ్ళు మేము తప్పు చేయలేదు. మా సైడు ఇది అని మేము మా వర్షన్ చెప్తున్నప్పుడు, అది కాదు జరిగింది అని వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. అయినా మేము అడుగుతుంది నందన గారిని కాదండి. మేము ఏ రోజు గూడా నందన గారిని అక్యూజ్ చేయలేదు. దట్స్ మై నన్ను క్వశ్చన్ టు దట్స్ మై క్వశ్చన్ టు నందన గారు లేడీ ఉమెన్, ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆమె ఎక్కడా కూడా ఈ స్కామ్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. అసలు ఆమెకు వస్తున్నటువంటి ఫేమ్ ని తట్టుకోలేక కుళ్ళుతోటి ఇదంతా విక్టిమ్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అంతా చేస్తున్నారు అని చెప్పి ఆ హైకోర్టు అడ్వకేట్ అంటోంది. ఒక్కటే క్లారిఫై చేస్తానండి. మేము చెప్పిన ప్రతి ఒక్క వీడియోలో కానీ, లేదా ఆడియోలో కానీ, ఉమ్, నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ ఉమ్, మధుకర్ జాగర్లమూడి అని మెన్షన్ చేస్తున్నాం. ఆయన మాకు జాబ్స్ ఇస్తా అన్నారు. అని ఆయన మా దగ్గర నుంచి డబ్బులు ఇట్లా చార్జ్ చేశారు అని ఆయన గురించి చెప్తున్నాను తప్ప, ఆమె నందన గారు మమ్మల్ని కలిసారు. నందన గారికి మేము డబ్బులిచ్చాము. నందన గారు మాకు ప్రామిస్ చేశారని ఏ ఒక్కళ్ళు ఏ రోజు ఏ వీడియోలోను, ఆడియోలోను చెప్పలేదు. ఇప్పటి వరకైతే ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. చెప్పము కూడా. ఉమ్, జరిగింది అది కాదు గదా! ఉమ్, మేము కాంటాక్ట్ అయ్యింది, మాట్లాడింది, మెసేజ్‌లు చేసింది కూడా మధుకర్ జాగర్లమూడి. మధుకర్ జాగర్లమూడి అంటే అందరికి తెలియకపోవచ్చు. కానీ ఉమ్. నందూస్ వరల్డ్ వాళ్ళ నందన హస్బెండ్ అంటే అందరికీ తెలుసు. సో, ఆల్రెడీ నోటెడ్ అందుకనే అయి ఉన్నారు మాకు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. ఆబ్వియస్‌లీ అండి. 2 ఉమ్, రాష్ట్రాల ప్రజలకి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు. ఉమ్, సో, మేము ఆ పేరు అందుకు వాడుకోవాల్సొచ్చింది తప్ప, ఆమెను ఏ రోజు ఎక్కడ డిగ్రేడ్ చేయలేదు. ఆమెనసలు మేము ఏ రోజు అనలేదు. వాళ్ళ హస్బెండ్ అన్నాము. ఎందుకంటే అందరికి తెలిసేలాగా ఉంటుంది కాబట్టి. ఉమ్, అంతే తప్ప ఆమెను ఏ రోజు ఎవరు కూడా ఆమె ఇట్లా చేసింది అని ఎవ్వరూ అనలేదు. ఇప్పుడు ఉమ్, నేను ఒక అమ్మాయినేనండి. నేను మోసపోయాను. ఉమ్, ఆడదానికి ఆడదే శత్రువు అంటే మరి నేను ఆడదాన్నే కదా! నేను మోసపోయానన్నప్పుడు ఆమె ఆమె రానక్కర్లేదు. వాళ్ళ హస్బెండ్‌తో ఒక మాట చెప్పించొచ్చు గదా! ఒక వీడియో చేయొచ్చొచ్చు గదా! ఇది ఉమ్, జరిగింది నిజమా? కాదా? ఉమ్, ఆయనొచ్చి మాట్లాడమనే మా రిక్వెస్ట్. ఇప్పటికి మేము అడిగేది, డిమాండ్ చేసేది ఆయనొచ్చి ఇది జరిగిందా? లేదా? ఉమ్, జరిగితే ఎందుకు జరిగింది? ఆయనకి తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా? నేను నా ఎంప్లాయర్ డీటెయిల్స్ అడుగుతున్నా గూడా, నాకు ఉమ్, వీసా అనేది క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా ఉమ్, నేను ఆయన్ని అడుగుతూనే ఉన్నా. బట్ ఉమ్. హి నెవర్ రెస్పాండ్ టు మీ అండ్ హి బ్లాక్డ్ మై నంబర్. అచ్చా, బ్లాక్ చేశారా? ఏ తప్పు ఎప్పుడో బ్లాక్ చేశారండి. ఉమ్, మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు నా నంబర్ బ్లాక్ చేయాలి? నేను ఉమ్, అప్పటికే అడిగాను గూడా.
ఒకవేళ మీకు ఈ విషయం తెలియకపోవచ్చేమో, ఒకవేళ నా ఎంప్లాయరే ఇట్లాగా తప్పుగా చేశారేమో, మీకు తెలియకపోతే మీరు ఆయన్ని అడగండి లేదా ఆయన నంబర్ నాకివ్వండి. నేనెళ్లి కనుక్కుంటాను. ఉమ్, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అన్నాను. బట్ హి నెవర్ రెస్పాండ్. ఉమ్. అంతకు మించి ఆయన నా నంబర్ బ్లాక్ చేసి పడేశారు. ఎందుకు అసలు బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు సమాధానం చెప్పాలి. ఆ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఒక వాళ్ళన్నట్లు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మీరు మానవత్వం పరంగానైనా కూడా పాపం దేశం కాని దేశంలో తెలుగు వాళ్ళు వచ్చి ఉన్నారని చెప్పి కన్సర్న్ కూడా ఉండాలి కదా. అదే వాళ్ళన్నట్లు మేము కన్సల్టెన్సీ నడుపుతున్నాం. మీడియేటర్ గానే అతను ఉంటున్నప్పుడు, ఆయన మీడియేటర్‌గా అటు ఎంప్లాయర్‌తో మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకి ఉంది. లేదా నన్ను ఆయనతో కనెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఉమ్. ఆయన అది చెయ్యకపోగా నా నంబర్ బ్లాక్ చేశారు. నాకు రెస్పాండ్ అవ్వడం అనేది మానేశారు. సో, ఇలా ఎందుకు జరిగిందనేది ఆయన నాకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వాలి గదండీ! ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆ హైకోర్టు అడ్వకేట్ బెదిరింపు ధోరణిలో ఆమె ఏమంటున్నారంటే, రేవతి గారు, నందన వాళ్ళ హస్బెండ్ మధు ఇద్దరు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళు బ్రిటిషర్స్, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది వాళ్ళకి, సిటిజన్స్ ఆఫ్ యూకే. ఇండియా చట్టాలు, ఇండియా కేసులు వాళ్ళని ఏమీ చెయ్యలేవు, చెయ్యలేరు అని అంటున్నారు. ఏంటి మరి పరిస్థితి? నేనిప్పుడు ఇక్కడ యూకేలోనే ఉన్నానండి. ఉమ్, నేనిక్కడే ఉన్నాను. నా నంబర్ మీ దగ్గరుండింది. మరి ఉమ్, నాతో ఫోను చేసి చెప్పొచ్చు గదా! ఏంటి నువ్వు నా మీద ఇలా అక్యూజ్ చేశావు? సరే ఎళ్లి నువ్వు సివిల్ కోర్ట్‌లో కేసేసుకుంటావా వేసుకో. ఉమ్, సరే పద మనం అక్కడెళ్లి చూసుకుందామని మీరు చెప్పొచ్చు గదా! ఉమ్. నేనేమి ఇండియా వచ్చి మీ మీద కేసులు పెట్టలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా రైట్‌గా. ఇది నా హక్కు. నేను నందన చేస్తానని మధుకర్ చెప్పాను. యూకేలో ఒక 5 మెంబర్స్ పైన సైబర్ కంప్లైంట్ ఏదో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా యూకే అటార్నీ జనరల్ ఈమెకు పంపిస్తే, ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ పంపిస్తే చూసారట. నిజంగా ఎవరి మీద కంప్లైంట్ చేశారా? చేస్తే ఆ కంప్లైంట్స్ లో మీరున్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? చేస్తే చూపించమనండండి. అది ఆమె డీటెయిల్స్ కాదు గదా! ఉమ్, చేసిన వాళ్ళయ్యే కదా! అవును. ఓకే. నేమ్స్ హైడ్ చేయండి. లేదా ఏదో ఒక పలానా కేసనేది తీసి చూపిచ్చండి. చేస్తే ఏమని పడతారండి? మేము డబ్బులిచ్చాము. వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాము. వాళ్ళకి పని చేయలేదు గాబట్టి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. సో, మేము రివర్స్‌లో కేస్ పెట్టామని పెడతారా? అలా కాదట, మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారట, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారట, బెదిరిస్తున్నారట, ట్రెస్ పాస్లట, ఇవన్నీ ఉన్నాయట కదా. మీరిప్పటిదాకా అన్ని వీడియోస్ చూసారు. మేమేమన్నా బెదిరిచ్చామా? మాకు సమాధానం చెప్పండి. ఉమ్. మీరెందుకిలా చేశారు అని మాత్రమే అడుగుతున్నాం. మీరు మీరు మాత్రమే బయట కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్ టోన్ లో మాకు సమాధానం చెప్పండి, న్యాయం చేయండి అని అడుగుతున్నారు, కానీ ఎక్కడా బూతులు మాట్లాడలేదు. ఈ మేము దాడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పలేదు. అసలామె జోలికెళ్ళలేదండి. వాళ్ళ అయినా కూడా హస్బెండ్‌తో మీకు ఎందుకు రెస్పాండ్ మాట్లాడుతుంది. అవ్వట్లేదు అనేటువంటిదే కదా నా క్వశ్చన్. ఆ రెస్పాండ్ అయ్యే మధ్యలో వీళ్ళు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని యాపిల్స్, బ్యాక్ డోరు అని చేసే బదులు, ఇది జరిగింది, ఇది అని చెప్పేసి మీరు డైరెక్ట్‌గా మాతో అన్నా మాట్లాడండి. లేదా అలాగే ఒక వీడియో చేసి అలా మాట్లాడొచ్చు గదా! ఎంతకాలం అయింది రేవతి గారు మీరు 20 lakhs వాళ్ళకిచ్చి? నేను ఆహ్, 2025 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఉమ్, జూన్‌లో జూన్ దాకా అంటే మీకు చెప్పినట్లు ఉమ్, ఇంటర్‌వ్యూస్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కొద్దిగా ఒకసారి 1000 పౌండ్స్ ఇంకోసారి 2000 పౌండ్లు అట్లా పంపిస్తూ ఉమ్. ఇన్ని నెలల క్రమంలో పంపించాను తప్ప, ఓకే. మాకు వాళ్ళేదో ఉద్యోగాలు ఇప్పిస్తారు, మేమేదో ఉద్యోగాలు కొనుక్కుంటున్నాము అని వాళ్ళది చెప్పింది గుడ్డిగా నమ్మి అయితే మేము మా దగ్గరున్న డబ్బు వాళ్ళకివ్వలేదు. మా ఉమ్, దగ్గర డబ్బులెక్కువయ్యి కూడా కాదు. ఒక ఉమ్, ప్రాసెస్ అనేది నడుస్తుంది కాబట్టి. ఉమ్. ఇప్పుడు ఇండియాలో అయినా గూడా ఒక కన్సల్టెన్సీ నడుస్తుంది. ఇట్లా జాబ్ కన్సల్టెన్సీ అంటే ఉమ్. సేమ్ ఇదే గదా! అవును. సీవీ అనేది షార్ట్ లిస్ట్ చేపిస్తారు. ఇంటర్వ్యూ మాక్ టెస్ట్‌లు ఇప్పిస్తారు. ఉమ్, లేకపోతే ఎంప్లాయర్‌తో కనెక్ట్ చేస్తారు. కంపెనీస్‌కి జాబ్స్ అనేది అప్లై చేస్తారు. సో, ఉమ్, అదే క్రమంగా ఇక్కడ జరుగుతున్నప్పుడు మాకెక్కడ డౌట్ రాలేదు ఇతను ఇలా చేస్తాడు అని. సో, ఉమ్. అదే విధంగా మేము అలాగా కొద్దిగా అమౌంట్ అనేది ఆయన బ్యాంక్స్‌లో ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్‌లో ట్రాన్సాక్ట్ చేశాము. ఓకే. హ్మ్. ఇప్పుడు మీ నెంబర్ బ్లాక్ చేసి మీకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఎంతకాలం అయింది? ఓహ్! లాస్ట్ ఇయర్ అంటే 2025 అక్టోబర్ ఎండింగ్ నుంచండి. ఎందుకంటే అక్టోబర్‌లో నేను అక్కడికెళ్ళి లొకేషన్‌లో అడిగి ఇదంతా కనుక్కొని, హ్మ్. ఇట్లా వాళ్ళు వాళ్ళేమో మాకసలేం తెలీదు. మేమెవరికీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. హ్మ్. నేను ఇతనికి ఫోను చేస్తేనేమో
ట్రావెల్‌లో ఉన్నాను. వాట్సాప్ కాలే ఉంటది. అది ఇది అని చెప్పేసి ఆయన రెస్పాండ్ అవ్వకపోతుంటే నేను కాల్ చేస్తూ ఉన్నానని హ్మ్. బ్లాక్ చేసాడు సార్. సో, ఇదంతా అక్టోబర్ ఎండింగ్‌లో జరిగిందండి. హ్మ్. సో, నవంబర్, డిసెంబర్, జనవరి. హ్మ్. ఎలా భరిస్తున్నారు జనవరిలో నేను రేవతి గారు ఈ ఫినాన్షియల్ క్రైసిస్‌ని? దేశం కాని దేశంలో ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవాలి. ఎంత అవును. చెప్పుకున్నా కూడా చెప్పలేం కదా! హౌ యూ ఆర్ ఓవర్‌కమింగ్ థిస్ బర్డెన్? టిల్ నౌ నా ఫ్యామిలీలో ఎవరికీ తెలీదండి ఇట్లా జరిగిందని. అవునా? ఈ రోజుకి తెలీదు. తెలిస్తే ఒకవేళ? తెలిస్తే ఆహ్, ఐ డోంట్ నో అండి ఏమవుతదో. హ్మ్. ఆహ్, మెయిన్‌గా నా ఫ్యామిలీలో మా పేరెంట్స్‌కి గాని ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో, నేను నా కష్టపడి నేనింత చేసుకొని నేనిక్కడ ఒక లీగల్‌గా ఒక స్టేటస్‌తో లీగల్ స్టేటస్‌తో ఇక్కడ వర్క్ చేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేద్దామనుకోని, నేను జాబ్స్‌కి అప్లై చేస్తున్నప్పుడు నా సీవీ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోతేనే హ్మ్. నేను ఈ కన్సల్టెన్సీ అనేది నేను అప్రోచ్ అవ్వాల్సొచ్చింది. హ్మ్. అంతే తప్ప నేను నాకు ఏమీ చేతకాక ఏదో ఒకటి డబ్బులు పెట్టి కొనుక్కుందాంలే అన్న ఉద్దేశంతో కాదు. మా వంతుగా మేము ప్రయత్నాలు చేశాము. జాబ్స్‌కి అప్లై చేశాము. ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినా గూడా స్పాన్సర్‌షిప్ అనేది అవైలబిలిటీ లేక, లేదంటే మాకు లొకేషన్స్ అనేవి చాలా ఫార్‌గా ఉండడం. ఇవన్నీ చూసి మేమింకా ఓకే. వీసా టైమ్ అయిపోవస్తుంది. సో, లీగల్‌గా ఇక్కడ వీసా ఉంచుకొని వర్క్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే కన్సల్టెన్సీకి వెళ్ళి, మేము డబ్బులు ఇవ్వాల్సొచ్చింది తప్ప మా దగ్గర డబ్బులు ఎక్కువై అయితే ఇవ్వలేదు. సో, ఉన్నదంతా గూడా అది చిన్న మొత్తం గూడా కాదు గదండీ! హ్మ్. మేము 12 అవర్స్ షిఫ్ట్స్ చేస్తూ, లేపోతే నైట్ షిఫ్ట్‌లు చేస్తూ, తిండి తినక, ఇక్కడ నువ్వు హెల్త్ బాగున్నా, బాగోపోయినా తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు లేక, హ్మ్. మా లైఫ్ మేమే లీడ్ చేసుకోవాలి. హ్మ్. ఆమె చెప్పింది. ఒక పూట తిని, ఒక పూట తినక మేమున్న రోజులు. ఆమె పడ్డదేమో కష్టం. అది నిజమేనండి. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు. హ్మ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ. బట్ స్టిల్ మేమంత సర్వైవ్ అయ్యి, అంత మనీ మేమంత ఇన్వెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని బ్లాక్ చేసి, మాకు ఒక, ఒక ఆన్సర్ లేని టైమండి అది. హ్మ్. మాకు వీసా ఎప్పుడు దాకా ఉంటదో తెలీదు. వీసా ఎప్పుడు క్యాన్సెల్ అవుతదో అని భయం. ఎందుకంటే జాబ్ చేస్తేనే వీసా వాలిడ్ అండి. హ్మ్. జాబ్ లేకుండా వీసా ఉన్నా కూడా అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్యాన్సెల్ అవుతది. గవర్నమెంట్ అనేది క్యాన్సెల్ చేస్తది. హ్మ్. సో, వీసా ఎప్పటిదాకా ఉంటదో, వీసా క్యాన్సెల్ అవుతదా లేదా? ఈ ఎంప్లాయర్ మాకు రెస్పాండ్ అవుతారా లేదా అని, ఇదొక మెంటల్ స్ట్రగుల్ అనేది హ్మ్. ఫ్యూ మంత్స్ మేము అలా చూసాము. అండ్ హ్మ్. మీరు ఎవరి దగ్గరైతే వీసా తీసుకున్నారో, ఆ ఎంప్లాయర్ దగ్గర మాత్రమే వర్క్ చేయాలి. ఇంకెక్కడ వర్క్ చేయకూడదు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, మేము ఇంకెక్కడ వర్క్ చేయడానికి లేదు. మాకు ఇన్‌కమ్ అనేది లేదు. నువ్వు తిన్నా, తినకపోయినా కూడా నీ రెంట్స్ పే చేసుకోవాలి. హ్మ్. ఈ ఫుడ్ గాని, ఎక్స్‌పెన్సెస్ గాని, బిల్స్ గాని ఇవన్నీ చూసుకోవాలి. మినిమమ్‌లో మినిమమ్ నేనుండే ప్లేస్ చాలా చిన్న ప్లేస్ అండి. ఓకే. దానికే నాకు నెలకి 60,000 దాకా పడతదండి. రూ. 60,000 అవుతది. అబ్బబ్బబ్బా! హ్మ్. హ్మ్. అది గూడా నేను ఒక్కదాన్ని సింగిల్‌గా ఉంటున్నాను గాబట్టి. ఓకే. ఓకే. ఇంక ఖర్చులన్నీ చాలా వేరే నియంత్రణలో పెట్టుకొని, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి. ఆ! అది నువ్వు ఒక పూట తింటేనే అది గూడా. అంతే. రోజులో నువ్వు ఒక పూట తిని, హ్మ్. నువ్వు తిన్నా తినకున్నా రెంట్ 35,000 ఉంటదండి మినిమమ్ నా ఊర్లో. అదే మీరింక సిటీస్‌కెళ్లారంటే 50,000 చాలా తక్కువ. అంతే. ఆ! మినిమమ్ 50,000. హ్మ్. ఎలా రేవతి సో, గారు ఇంత మరిప్పుడు, ఇప్పుడు ఇంత ఆహ్, వాళ్ళ డార్క్ సైడ్‌ని చూసారు కదా! న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా అండి. న్యాయం జరగాలి. వాళ్ళు బయటకొచ్చి మాట్లాడాలండి. హ్మ్. వాళ్ళు వాళ్ళ బయటకొచ్చి వల్ల మేము మాట్లాడకపోగా మేము బ్రిటిష్ మాకు సిటిజన్‌షిప్ ఉంది, ఏం చేయలేరు అని చెప్పి బెదిరిస్తుంటే, ఇంకా మీకు న్యాయం మీద నమ్మకం ఉందా? దేవుడి మీద నమ్మకం ఉందా? న్యాయం మీద నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉందండి. ఎందుకంటే మేము త్రూ అయిన లైక్ ఫ్యూ మంత్స్ మేము బయటికెవరికీ చెప్పుకోలేము. ఓకే. ఏంటి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి గూడా ఇట్లా ఉన్నాము. ఒక ఆన్సర్ లేని క్వెషన్ లాగా అయిపోతది మా లైఫ్. మేము తింటున్నామా లేదా అని చూడరు. కొంతమంది కన్సర్న్‌తో గూడా అడుగుతారు. ఏంటి జాబ్‌కి ఇంకా ఎళ్ళలేదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు ఏంటి అని. హ్మ్. అండ్ రెంట్ కట్టుకోవడానికి మా దగ్గర చిల్లిగవ్వుండదు. హ్మ్. నేను ఇక్కడ మళ్ళీ ఒక లోన్ తీసుకొని ఈ ఇన్ని నెలలు ఎలా ఉండగలిగానంటే నేను ఇంకో చోట వర్క్ చేయడానికి లేదు. నేను మళ్ళీ లోన్ తీసుకొని వాటికి ఇంట్రెస్ట్‌లు కట్టుకుంటూ
నేను 2,00,000 లోన్ తీసుకుంటే 6,00,000 మొత్తం ఇంట్రెస్ట్‌తో కలిపి 5 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి 6,00,000 కట్టాలండి. 2,00,000 లోన్‌కి. అయ్యో! ఆ! చాలా ఖర్చు బర్డెన్. అంత ఉంటదండి. చాలా అండి. హ్మ్. బయటికెళ్ళి వర్క్ 4,00,000 ఎక్కువ చేసుకోవడానికి కట్టాల్సొస్తుంది మనం. 2,00,000 లోన్ తీసుకుంటే 4,00,000 ఎక్కువ కట్టాల్సొస్తుంది. ఆ ప్లస్ రేటు 4,00,000 అంత ఉంటుంది. సంపాదించడానికి నిద్ర లేని రాత్రులు, ఆహారం లేని పూటలు గడపాలి. అవునండి. మేమింత కష్టపడేది మేమిక్కడ లీగల్‌గా వర్క్ చేసుకోవడానికండి. అంతే. ఆమె ఏదో మరి వాళ్ళే వాళ్ళ బిజినెస్‌ని ఇట్లాగా ఎందుకు డిగ్రేడ్ చేసుకొని బ్యాక్ డోర్ బిజినెస్, మీడియేటర్ బిజినెస్ అంటున్నారు కానీ, వాళ్ళొక కన్సల్టెన్సీ నడుపుతున్నారండి. మిడిల్ మ్యాన్. దాన్ని మిడిల్ మ్యాన్ బిజినెస్ అట. మిడిల్ మ్యాన్. దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. బట్ వెన్ యూ మీరు తప్పు చేస్తే తప్పుడు మనుషులవుతారు తప్ప, మీరు నడిపిస్తున్న పనిని హ్మ్. రాంగ్ అని మీరెందుకు అలా డిగ్రేడ్ చేసుకున్నారో ఐ డోంట్ నో. హ్మ్. బట్ ఈ ఖర్చులు ఇవన్నీ కూడా చాలా అండి. ఈ మనీ ఒక ఇదైతే మెంటల్‌గా మేము చాలా స్ట్రగుల్ అయిపోతామండి. ఇప్పుడు ఎందుకంటే ఉన్నటువంటి ఫ్యామిలీ పొజిషన్స్‌లో మీరు అక్కడ లీగల్ ఫైట్ చేయలేరు అనేటువంటి నమ్మకం వీళ్ళకి బాగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే యూకేలో లీగల్ ఫైట్ అనేటువంటిది కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఫినాన్షియల్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. సో, అదే వాళ్ళ ధైర్యమా? ఖచ్చితంగా అండి. అదే వాళ్ళ ధైర్యం. ఎందుకంటే ఇక్కడ లీగల్‌గా చాలా ఆహ్, నేను ఆల్రెడీ ఇక్కడ సిటిజన్ అడ్వైస్ బ్యూరో అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటదండి. ఓకే. ఎవరైనా వెళ్లి అక్కడికెళ్లి అక్కడ ఆఫీసర్స్‌తో మీరు ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నారు, ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, హ్మ్. వాళ్ళు మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా ఒక సొల్యూషన్ ఇస్తారు. ఇప్పుడు నా ప్రాబ్లమ్ దగ్గరికొచ్చేసరికి వాళ్ళు నన్ను కొంతమంది సొలిసిటర్స్‌ని ఐ మీన్ లాయర్స్‌ని హ్మ్. అడ్వైస్ చేశారు నాకు. సజెస్ట్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడడానికి ఇక్కడ లాయర్స్ అపాయింట్‌మెంట్స్ ఇస్తారు. పలానా పర్టిక్యులర్ టైమ్‌లో. ఆ అపాయింట్‌మెంట్‌కి కూడా చార్జ్ చేస్తారు. కొంతమంది చార్జ్ చేస్తారు. మాక్సిమం 99% చార్జ్ చేస్తారు. 1 ఆర్ 2% ఒక ఫ్రీ కన్సల్టెన్సీ అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవరో, 10 మినిట్సో ఫ్రీగా ఇస్తారు. ఆ ఓకే. 10 మినిట్స్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఉండదు. సో, నీకు అపాయింట్‌మెంట్‌కే ఇండియన్ రూపీస్‌లో మినిమమ్ అంటే నేనుండే ఊరు చాలా చిన్నది కాబట్టి మినిమమ్ రూ. 10,000 అవుతదండి. ఒక అయ్యో! హాఫ్ అన్ అవర్‌కి. హ్మ్. హ్మ్. నువ్వుండే హ్మ్. సిటీని బట్టి 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు హాఫ్ అన్ అవర్‌కి. ఆ తర్వాత వాడు ఐ మీన్ సొలిసిటర్ మా స్టోరీ విని, ఏమన్నా కేసు యాక్షన్ ఎలా లీగల్‌గా ఎళ్ళాలి వాటన్నిటికి కూడా వాళ్ళిచ్చిన అపాయింట్‌మెంట్ స్లాట్స్‌లో వెళ్ళడానికి, టేకప్ చేయడానికి వీటన్నిటికి ఎన్నో అవుతాయి. సో, ఇది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమండి లీగల్‌గా. మీరు లాయర్స్ ద్వారా ఎళ్ళాలి అంటే. హ్మ్. సో, మేము మనీ అంతా లాస్ అయిపోయాము. మాకు తినడానికే డబ్బులు లేవు. హ్మ్. అలాంటిది వీళ్ళు లీగల్‌గా ఎళ్లి ఇంత ఫైట్ చేయడానికి టైం ఉండదు. హ్మ్. డబ్బులుండవు. సో, అదే వాళ్ళ ధైర్యం అయ్యుండొచ్చు. మాక్సిమం 100% అదే వాళ్ళ ధైర్యం. బట్ ఉన్నారండి కొంతమంది లాయర్స్. మేము ఓకే. మాట్లాడుతున్నాము. మాట్లాడాము కూడా. డు యూ హావ్ సచ్ ఎ హోప్? యెస్ అండి. హ్మ్. డెఫినైట్‌లీ 100% అండి. హ్మ్. బికాజ్ ఆళ్ళు ఇప్పుడేదో అడ్వొకేట్ లాయర్ గారితో ఏదో మాట్లాడిచ్చారు గానీ, హైకోర్ట్ అడ్వొకేట్ గారితో. అది ఆమె మరి ఐ డోంట్ నో. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూకే లాస్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. హ్మ్. ఇక్కడ యూకేలో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఇండియాలో ప్రాక్టీస్ చేసి, ఇక్కడ ఆల్రెడీ ఇయర్స్‌గా 20+ ఇయర్స్‌గా ఇక్కడ అడ్వొకేట్‌గా ఇట్లా సొలిసిటర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళున్నారండి. హ్మ్. మా కేస్ స్టడీ చేశారండి. అన్నిటికి ఒక ఆన్సర్ అయితే వాళ్ళకిస్తారండి. హ్మ్. వాళ్ళని వెయిట్ చేయమనండి. మా లాయర్స్ వచ్చి మాట్లాడినప్పుడు హ్మ్. దే విల్ నో వాట్ మీ ఈస్ మీ హ్యాపెనింగ్. మాటల్లో ఆత్మవిశ్వాసము, మీ గొంతులో ఆ ధైర్యము, మీ కళల్లో ఆ న్యాయం జరుగుతున్న నమ్మకము నాకు కూడా ఒక హోప్ ఇస్తోంది. బికాజ్ ఎందుకంటే ఎవరైతే విక్టిమ్స్ తరపున ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్ళందరి పైన దారుణమైన కామెంట్లు పెట్టిస్తున్నారు. మీమ్స్ పేజీల్లో, వాటి పేజీల్లో, వీటి పేజీల్లో జర్నలిస్టులు అనేటువంటి కనీస గౌరవం అనేది లేకుండా కేవలం బాధితులకి సపోర్ట్ గా ఉన్నాము అనేటువంటి దాంతోటి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మీ మీ మాటల్లో విశ్వాసం చూస్తుంటే నాకు అది కనిపిస్తుంది. లెట్స్ కంక్లూడ్ రేవతి గారు. ఫైనల్ గా మిమ్మల్ని బెదిరించాలనుకున్నటువంటి వాళ్ళకి, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి, మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొడదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, హైకోర్టు అడ్వకేట్లు అయినా, నందన, మధుకర్ అయినా, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, ఏం చెప్తారు మీరు వాళ్ళకి? తప్పు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్ష పడిద్ది. మేము లీగల్‌గానే వెళ్తాము. ఉమ్, మేము లీగల్‌గా వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు ఎంత తప్పు చేశారు, ఇంకా ఎంత తప్పు చేయబోతున్నారు అని. డబ్బుతో అన్నీ కొనొచ్చనుకుంటారండి.
కానీ న్యాయం ఎప్పటికైనా గెలిచిద్ది. న్యాయం రుచి వాళ్ళకి ఎప్పటికైనా తెలిసిద్దండి. షూర్ డెఫినైట్‌లీ. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నిజం తెలుసుకుంటారండి. ఖచ్చితంగా. వాళ్ళు వాళ్ళ గురించి తెలియక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. హ్మ్. బట్ వన్స్ ఎప్పుడైతే నిజం బయటకొస్తదో వాళ్ళే చెప్తారు వాళ్ళకి ఎలాంటి బుద్ధి. థ్యాంక్ యూ సో మచ్ షూర్. రేవతి గారు. అడిగిన వెంటనే మీరు జూమ్ కాల్కి వచ్చినందుకు, మీ అభిప్రాయాలు నిర్భయంగా డైల్ న్యూస్తో పంచుకున్నందుకు, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా మీతో ఉంటాం. ఎంత ట్రోలింగ్ అయినా, ఎంత బెదిరింపులనైనా, ఎంత ఒత్తిళ్ళైనా కూడా తట్టుకుంటాం. లెట్స్ హోప్ ఫర్ ద బెటర్ సొసైటీ. లెట్స్ ఫైట్ ఫర్ ద జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. థ్యాంక్ యూ మచ్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.